ఆకాశవాణి సమయం అర్ధరాత్రి 1:05. ఈ అనౌన్స్మెంట్ చెబుతుంటే నిజంగా ఆకాశవాణి కడప, వరంగల్, హైదరాబాద్ కేంద్రాల్లో 32 ఏళ్ళు వ్యాఖ్యాతగా విద్యుక్త ధర్మ నిర్వహించిన సందర్భాల్లో ఎన్ని వందల సార్లు ఇలా సమయ సూచక అనౌన్స్మెంట్ చెప్పాము, చెప్పలేం, లెక్కట్లేం. అవును, రాత్రి 1:05 అయితే పడుకోవాలి, కానీ మరి ఇంత యాక్టివ్గానో లేదా ఏదో చెప్పాలన్న తపన ఎందుకు ఈ గొంతులో లేదా ఈ మనిషిలో అని అనుకుంటున్నారా? అవును, సెప్టెంబర్ 9వ తేదీ పడుకుందామన్నా పడుకోనివాడు మన ప్రజాకవి కాళోజీ. అంత ప్రేమ, అలా గుండెల నిండా పొంగిన ప్రేమ కన్నీరులా వస్తుంది. మేధలో పొంగిన ఆలోచనల అలలు కూడా కన్నీళ్ళుగా వస్తాయి. కాళోజీ ఒక భారీ జీవనది. ఆకాశవాణి వరంగల్ కేంద్రంలో 1990 నుంచి 2000 సంవత్సరం దాకా దశాబ్ద కాలం పాటు పనిచేసిన ఆ 10 ఏళ్ళు నిజంగా ఎందరో మహామహుల్ని పరిచయం చేసింది ఆ కాకతీయ గడ్డ. వృత్తిపరంగా ఆకాశవాణి వ్యాఖ్యాతగా, ప్రవృత్తిపరంగా సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, ప్రభుత్వ కార్యక్రమాల వ్యాఖ్యాతగా కూడా ఎందరో మహానుభావుల్ని పరిచయం చేసింది, కొందరి ప్రేమను పంచింది. కాళోజీ గొప్పతనం ఏంటంటే, ఒక్కసారి మాట్లాడితే చాలు మనకు ఆయన నుంచి ప్రేమ అలా ఓ గంగలా పొంగేస్తుంది. మరి అంతే ప్రేమగా మన నుంచి కూడా ఆత్మీయత వారిని ఒక ఆత్మీయ ఆలింగనం చేసుకునేలాగా అలలా పొంగిస్తుంది. అలాంటి కాళోజీ గురించి నిజానికి ఒక మిత్రమండలి వారు, హనుమకొండ, వరంగల్ సాహిత్య మిత్రులు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అసంఖ్యాకులు, ఎందరో అభిమానులు, ఆత్మీయులు ప్రాణప్రదంగా ప్రేమించేవారు. వారి వారి భావజాలాలకు అతీతంగా అంతే ఆత్మీయత పెంచుకున్నవారు, వారి నుంచి పంచుకున్నవారు. అలాంటి కాళోజీ గురించి కొన్ని జ్ఞాపకాలున్నాయి, 1-2 పంచుకునే ప్రయత్నం చేస్తాను. మన ములుగు రోడ్లో ఆరేపల్లిలో అప్పుడు సుదర్శన్ గారు, ఇంకొందరు మిత్రులు, అటు సాహిత్యం, సాంస్కృతికం ఈ రంగాల్లో ప్రేమ ఉన్నవారు ఒక సభ నిర్వహిస్తే కాళోజీని ముఖ్య అతిథిగా పిలిచారు. నిజానికి ఏదైనా సభకి ఎవరైనా ముఖ్య అతిథిగా పిలుస్తున్నారంటే ఒకంత గౌరవము లేదా ఏదో ఓ ప్రత్యేకంగా చూడాలనే భావన ఉంటుంది. కానీ కాళోజీని పిలిచామంటే ఏదో మన ఒక దగ్గరి దోస్తును పిలిచినట్టు లేదా మన పక్కింటి అంకుల్నో బాబాయ్నో పిలిచినట్టు అంత అంత చనువు వారు ఇస్తారు, మనకు తీసుకోబుద్ధి అవుతుంది. అలాంటి కాళోజీ ఆ రోజు అక్కడ అన్న మాట, చాలామంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, పరిశుభ్రత అంటారు, పరిసరాల పరిశుభ్రత అంటారు, మరి ఇట్లా అంటే బహిరంగ ప్రదేశాల్లో వారి వారి కాలకృత్యాలకు వెళ్ళే సందర్భాన్ని ఉటంకిస్తూ, నిజంగా ఇంట్లోనే మీరు ఆ సౌలత్ కల్పిస్తే బయటకు పోతుంది వాళ్ళకేమైనా షోక అంటాడు. అంటే ఒక సామాజిక ఆవశ్యకతను అంత సులభంగా చెప్పేశాడు. ఎంత ఆలోచిస్తే అంత దొరుకుతుంది ఇందులో. అలాగే ఓసారి ఒక పెద్ద విద్యా సంస్థ వారు ముఖ్య అతిథిగా రావటం, జ్యోతి వెలిగించటం, అప్పుడు కూడా నేను ఆ సభలో వ్యాఖ్యాతగా ఉండటం, అది మరచిపోలేని వాక్యం ఒకటి. నిజానికి చాలా ప్రతిష్టాత్మక విద్యా సంస్థ, రంగురంగుల విద్యుత్ దీపాలతో అద్భుతంగా డెకరేట్ చేశారు. చాలామంది విద్యార్థులు ఉన్నారు, వందలాది మంది. మరి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు, ప్రొఫెసర్లు, టీచర్లు. జ్యోతి వెలిగించినప్పుడు మాట అన్నాడు కాళోజీ, ఇగో ఇప్పుడు నేను వెలిగించిన ఈ జ్యోతి నదుడు, ఇది అసలైన వెలుగు. ఈ విద్యుద్దీప కాంతులు ఒక చిన్న కట్క ఇట్లంటే పోతాయి, కానీ ఈ వెలుగు
అందుకే సామాన్యుడికి అందుబాటులో ఉన్న వెలుగు కావాలి. ఎవరైనా వెలిగించుకోగలిగే వెలుగు కావాలి. ఆ వెలుగులో దారి తప్పకుండా ముందుకు వెళ్ళగలిగే ఒక దివిటి పట్టాల వెలుగు అని చెప్పాడు. ఇలా ఎన్నో సందర్భాలు మామూలుగా మాట్లాడినా ఒక అద్భుత జీవన తాత్వికతను ఆవిష్కరించే కాళన్న ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు, మీకు మనస వాచ శిరస నమస్సులు. మీ దక్షిణామూర్తి.